ఈ నెల 15/16 ఇంటర్వ్యూన్ నైట్ ఆఫ్ 15th and 16th అంటే తెల్లారితే 16th మిడ్ నైట్ కేటీదొడ్డి మండలంలో పాతపాలెం అనే విలేజ్లో అనిత అనే ఒక లేడీ వివాహితను ఒక సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో అనుమానాస్పద మృతిగా అంటే ఉరి నుండి తీసి ఈ గొంతు దగ్గర ఒక లిగేచర్ మార్క్తోని చనిపోయి ఉండడం జరిగింది. దాని మీద అనుమానాస్పద స్థితిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ద కేస్ ఫ్యాక్ట్స్ రెస్పెక్టెడ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గద్వాల శ్రీనివాస్ అండ్ కేటీదొడ్డి ఎస్ఐ గారు అండ్ దేర్ క్రైమ్ పార్టీ చాలా టాక్టిఫుల్గా అంటే చాలా వర్క్ఫుల్గా పనిచేసి విత్ ఇన్ నో టైంలో అది అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీని అది హత్యగా దాన్ని నిరూపించి ఆ హత్య చేసిన నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్. అనిత అనే అమ్మాయికి మ్యారీడ్ అమ్మాయి, ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. కొత్తపాలెం అమ్మాయి అయితే కోతలగిద్ద గ్రామానికి దరూర్ మండలం కోతలగిద్ద గ్రామానికి మ్యారేజ్ అయింది. అత్తగారు రావురు, బట్ వాళ్ళు తల్లిగారి ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో భార్యాభర్తలు పోయి బతకడానికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సేమ్ విలేజర్ దళాయి రంగస్వామి అని చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్యన సహవాసం ఉండి ఒక ఇల్లీగల్ అఫైర్ అనేది ఉండి దానికి తోడు ఆమె ప్రవర్తన మీద రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానమే పెనుభూతమై ఆమెతో ఆ రోజు నైటు 15/16 నైట్లో ఆమెతో గొడవపడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నులిమి ఆమె చీర కొంగుతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడ నుంచి నైట్ ఆమెనేదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినారు. మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలియడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంగాల పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రొవిజన్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.